ముద్రగడ దారెటు సైకిల్ ఎక్కుతారా లేక జనసేనలోకా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. అదే విధంగా ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఇక రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంటే ఈసారి వైసీపీని దెబ్బ కొట్టి తీరాలన్న ధ్యేయంతో టీడీపీ జనసేన కూటమితో ముందుకు వెళ్తున్నాయి. ఇక బీజేపీ కూడా గతం నుంచి జనసేనతో పొత్తు కొనసాగిస్తుంది. ఇక ఈ విధంగా ఏపీ రాజకీయాలు ఎన్నికల ముందు ఎంతో హాట్గా రసవత్తంగా మారుతున్నాయి. ఇదే క్రమంలో కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాపు లీడర్లను కలిసే పనిలో పార్టీల హైకమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో ముద్రగడ ఇప్పుడు హాట్ టాపిక్. అయితే పద్మనాభం మొన్నటి వరకు వైసీపీకి మద్దతుగానే ఉన్నారే గాని అధికారికంగా కండువా కప్పుకోలేదు. దీంతో ఆయనున్న పార్టీలో చేరుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈ పార్టీల కీలక నేతలు ముద్రగడతో భేటీ అయ్యారు. దీంతో ముద్రగడ ఏ పార్టీలో చేరబోతున్నారు, టీడీపీలోకి చేరుతారా లేక జనసేనలోకా లేక బీజేపీలోకా అన్నది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ముద్రగడ నివాసానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు రావడం, ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై కాపు నియోజకవర్గంలో సర్వాంతర ఉత్కంఠ నెలకొంది. ఇక ముద్రగడ యాక్టివ్ మళ్లీ అవుతారా? ఉభయ గోదావరి జిల్లాలో ప్రభావం చూపే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అడుగులు ఎటు అన్న దానిపై జోరుగా చర్చ సాగుతుంది. ఆయన పార్టీలోని లేనప్పటికీ కాపులంతా ఆయన వైపే ఉన్నారు. దీంతో పార్టీలు ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభంతో జనసేన నేతలు సమావేశం అయ్యారు. జనసేనలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. జనసేన నేతలతో ముద్రగడ భేటీ కావడంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న ప్రచారం మొదలైంది. మొన్నటి దాకా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆయనకు పార్లమెంట్ లో టికెట్, తనయుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తామని వైసీపీ ఆఫర్ ఇచ్చింది. ఆ పార్టీ ఏపీ మిథున్ రెడ్డి కూడా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమైందని, ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఏ పార్టీలో చేరే అంశంపై ముద్రగడ పద్మనాభం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మౌనంగానే ఉండిపోయారు. ఒకరి తర్వాత మరొకరు భేటీ. ముద్రగడ పద్మనాభంను జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా కలిశారు. టీడీపీ సీనియర్ నేత జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిశారు. ఇలా రెండు పార్టీల నేతలు ఆయన కలవడంతో ఆయన పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బలంగా కాపు ఉద్యమం నడిపి ఆ తరువాత జగన్ ప్రభుత్వం రాగానే మౌనం దల్చారు. చంద్రబాబు ఇచ్చిన 5% రిజర్వేషన్ తీసేసినప్పుడు గాని, అమ్మఒడి పథకానికి కాపు కార్పొరేషన్ నిధులు మళ్లించినప్పుడు గాని ముద్రగడ నోరు మెదపలేదు. అలాంటి ముద్రగడ ఇప్పుడు టీడీపీలోకి వస్తారంటే నమ్మేది కాదు. తన అనుచరులు ఉండేలా ముద్రగడ ఏ పార్టీలో చేరినా తూర్పు గోదావరి జిల్లా మొత్తం తను ప్రతిపాదించిన వ్యక్తులను నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనసేనలో చేరినా, టీడీపీలో చేరినా ఆ పరిస్థితి ఉండదు. అయితే వైసీపీలో కూడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. వై నాట్ 175 అంటూ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు పేరుతో ఇప్పటికే 5 జాబితాలను విడుదల చేసి మహామహులనే తప్పించి గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి సమయంలో ఇప్పటి వరకు తను అనుకూలంగా ఉన్న వైసీపీ నుంచి ముద్రగడకు ఎలాంటి సహకారం ఉండకపోవచ్చు. అదేవిధంగా జగన్ సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ఏపీలో ఉన్న పార్టీలపై విమర్శలు చేస్తూ షర్మిల దూసుకుపోతుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఇటు పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉంటూ అనధికారంగా ఇప్పటి వరకు జగన్ కు సహకరించిన ఇప్పుడు ఎన్నికలు సమర్పిస్తున్న వేళ తన సొంత బలాన్ని పెంచుకోవడానికి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఇలాంటి సమయంలో ముద్రగడ జనసేనలో చేరుతారా లేక వైసీపీలో చేరుతారా లేక ఈ రెండు పార్టీలు కాకుండా బీజేపీ, కాంగ్రెస్ అంటారా? దీంతో ముద్రగడ రాజకీయాల అడుగులు ఎటు? మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ, ఏ పార్టీ తరపున అన్న ప్రశ్నలను అందరిలో ఉన్నాయి. బీజేపీలోకి ముద్రగడ
కాపు నాయకుడిగా కోస్తాంధ్రలో పట్టున్న ముద్రగడ బీజేపీలోకి వస్తే కోస్తాంధ్రలో మరింత బలం పెరుగుతుందని బీజేపీ ఆలోచన. ఇప్పటికే టీడీపీ జనసేనలో చేరుతారు అంటూ పలు వార్తలు వచ్చిన ముద్రగడ మాత్రం బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. దానితో ఆయనను పార్టీలోకి తెచ్చే విధంగా కేంద్ర నాయకులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించి ఏపీలో ఉన్న కాపు నాయకులను, కాపు ఓట్లను తన వైపు తిప్పుకునేలా గట్టి ప్లాన్ వేస్తుంది. ఇదే సమయంలో ముద్రగడ కూడా బీజేపీలో చేరితే కోస్తాంధ్రలో బీజేపీకి ఎంతో కొంత గట్టి బలం చేకూరే అవకాశం కనిపిస్తుంది. అయితే ముద్రగడ రాజకీయ నేపథ్యం చూసుకుంటే ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీలను సరిగ్గా ఇమిడి లేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముద్రగడ మరో కొత్త రాజకీయానికి తెరలేపాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ముద్రగడ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తారో చూడాలి.